నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఫ్యామిలీస్ని ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంటాయి. అసలు ఎలా తట్టుకుంటున్నారా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. మనకే వాళ్ళు అనుకుంటారు ఇంకా అసలు నాకు ఏ దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా అసలు నాకు లైఫే వేస్ట్ అనే ఒక వేలో వెళ్ళిపోతుంటారు కూడా. అట్లాంటి టైంలో కూడా మనం ఏదైనా దైవాన్ని ఆరాధిస్తే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? దైవాన్ని ఆరాధిస్తే బయటపడేటువంటి అవకాశం ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది. కానీ అటువంటి పరిస్థితులు దైవాన్ని మనం ఆరాధించం. అవును, ఆలోచన కూడా రాదు. ఎందువల్లంటే ఇంకోటి ఏదైనా చేద్దాం అనుకుంటాం. కానీ ఈ కర్మల నుంచి బయటకు పడాలి అని అంటే ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియచేసినా దాని వైపు దృష్టి వెళ్ళడానికి వాళ్ళకి మనసు అంగీకరించదు. దీన్నే అంటారండి కర్మ ప్రారబ్ధము అని. అంటే మనం చేసేటువంటిది మనం అనుభవించటం. ఇది చేస్తే ఆ అనుభవించేటువంటి పాప నుంచి బయట పడతారు అని చెప్పినప్పటికీ కూడా మనస్సు అటు వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది ఎంతసేపటికి కూడా. ఇక్కడ ఏదో ఇక్కడికి ఆలోచన చేస్తూ ఉంటాం అనుకుంటారు. కానీ దాని ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన రాదు. నేను మీకు విషయం చెప్తాను. విషయం చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తానమ్మా. అలాగే గురుగారు. ఒక దంపతులు ఒక ఆలయానికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఆ ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఒకతను గుంట తీస్తున్నాడు. చూశాడు, ఏమోలే గుంట తీసుకున్నారని చెప్పి ఈ ఆలయం నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఆలయానికి వెళ్ళారు. పొద్దున ఒక ఆలయానికి వెళ్ళారు, మధ్యాహ్నానికి వెళ్ళా 100 కిలోమీటర్ల దూరం ఇంకొక ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో నుంచి బయటకు వచ్చినప్పటికి ఇదే వ్యక్తి అక్కడ కూడా గుంట తీస్తున్నాడు. సాయంత్రానికి ఇంకొక ఆలయానికి వెళ్ళారు. ఆలయం నుంచి బయటకు వస్తే ఇదే వ్యక్తి అక్కడ కూడా గుంట తీస్తున్నాడు. రాత్రికి ఇంకో ఆలయానికి వెళ్ళి వచ్చేసారు. ఆ వ్యక్తి అక్కడ గుంట తీస్తున్నాడు. చూసి ఏమయ్యా, మేము చూసిన ప్రతి చోట నువ్వు గుంట తీస్తూనే ఉన్నావు, ఎందుకు ఈ గుంట తీస్తున్నావు అని అడిగారు. బావి కోసం తీస్తున్నానండి అన్నారు. నువ్వు బావి కోసం తీయాలంటే పొద్దున నువ్వు ఎక్కడైతే మొదలుపెట్టావో అక్కడే గుంట తీసుంటే ఈ పాటికి నీకు నీళ్ళు పడేవి కదా అంటే, కరెక్టే అండి, నాకు అదే సందేహము. మీరు ఒక ఆలయానికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, ఆయన్ని నమ్ముకోకుండా ఇంకొక ఆలయానికి వచ్చారు, ఇక్కడేదో అన్నారు. ఏన్ని నమ్ముకోకుండా ఇంకొక ఆలయానికి వెళ్ళారు, ఒక్క రోజులో నలుగురు దేవతల్ని మీరు ఆరాధించారు, అసలు మనకంటూ ఒక స్థితిగమనం లేదు కదా అని ఆయన చెప్పాడు. అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నిర్దిష్టం చెప్పబడి ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నారు జీవితం మొత్తం క్లోజ్ అయిపోయింది, ఏమీ లేదు అనుకున్నప్పుడు కలియుగంలో 3 చెప్పాడమ్మా. 1 భస్మాభిషేకం, చాలా తేలిగ్గా అయిపోయేది. 2 చండీ ఆరాధన, 3 గణపతి ఆరాధన. ఈ 3 అత్యంత తేలికగా అయిపోయేటువంటిది భస్మార్చన. భస్మం దానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనకు ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనకు కూడా డేట్ ఉంది కదా, ఫలానా డేట్ మనకు కూడా ఇస్తారు. కానీ ఆ భస్మాన్ని ధరించడం వలన ఆ డేట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుందండి. అంటే మనం ఎన్ని రోజులైతే కనుక భస్మాన్ని ధరిస్తూ ఉంటామో, మనకు కలియుగంలో 60 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడు. మనం ఎన్ని రోజులైతే భస్మం ధరిస్తూ ఉంటామో ఒక్కొక్క రోజు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. విభూతిర్భూతిరైశ్వర్యం అనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అని చెప్పబడి ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏమిటి? విభూతి ఐశ్వర్యం. ఐశ్వర్యము అని అంటే మనందరం ఇంత డబ్బు అనుకుంటాం. మన క్షేమాన్ని మించిన ఐశ్వర్యం ఏదైనా ఉందా? లేదు. క్షేమాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకా ఎక్కడా కూడా ఏది లేదు. మనం ఏమనుకుంటుంటే ఐశ్వర్యం డబ్బు అనేటువంటిది ఉంటే క్షేమం అదే ఉంటుంది అనుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం డబ్బు సంపాదిస్తాం. అటువంటి చక్కటి ఆరోగ్యాన్ని ఎవ్వరికీ అందనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే మన దగ్గర ఎప్పుడు చూసినా ఏమీ కనిపించదు, కానీ మన కష్టం అనేటువంటిది అక్కడ నిలబడదు. అలా ఈశ్వరుడు ఇస్తాడు ఆ భస్మాన్ని ధరించటం వలన. ఒక పిల్లవాడిని ఒక అతను అడిగట, భస్మం బూడిద పెట్టుకుంటాం మోహన, దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు అంటే చూస్తే అక్కడ లేదు ఎక్స్పైరీ డేట్. దీని మీద ఎక్స్పైరీ డేట్ లేదు, అన్నింటి మీద ఉంది, దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని అడిగట. వాడు ఏం చెప్పారు తెలుసండి పిల్లాడు?
ఈ భస్మానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఇది ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో అది ప్రలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే మనిషిని బ్రతికించేటువంటిది. మనం చిన్నప్పుడు కూడా చూస్తుంటాం, మా పిల్లలు దరుచుకున్నారంటే గుళ్ళోకి వెళ్ళి భస్మం తీసుకోండి, విభూతి తీసుకోండి అని చెప్పి వీపు మీద వేసి హృదయం మీద కాస్త నో వేసి అంటారు, వెంటనే తగ్గిపోతూ ఉంటుందని చెప్పి. ఆ భస్మానికి ఉన్నటువంటిది అంత చక్కటి యోగం. అయితే ఇప్పుడు మనకు దొరికేది భస్మం కాదు, మన నాము. ఈ భస్మం కూడా ఇక మనకు జీవితంలో ఎలాంటి దారి లేదు, అయిపోయింది, ఇక మనకు చావే శరణ్యం అనుకున్నప్పుడు ఆవు పిడకలు, మామూలుగా అయితే పచ్చి పేడను కాల్చి భస్మం తీసుకోవాలి, అది కష్టం కాబట్టి ఆవు పిడకలు ఒక 5, 6, 7, 10, 11 తెచ్చుకొని వాటిని కాల్చేసేసి ఆ భస్మం మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక వస్త్రంలో ఆ భస్మం మొత్తం తీసుకొని స్వామివారి దగ్గర చక్కగా హర 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 అని చెప్పి జల్లిస్తూ ఉంటే వర్షం పడ్డట్టుగా ఆయన మీద భస్మం పడుతుంటుంది. చిన్న శివలింగం పెట్టుకోమనండి, భస్మం మొత్తం జలుస్తుంది, ఆయన నిండిపోతాడు. ఆ భస్మంతో నిండిపోయిన తర్వాత ఆయన కాస్త బెల్లం ముక్కో అన్నమో పండో ఫలమో కొబ్బరికాయ నివేదన పెట్టి హారతి ఇచ్చి సంస్కారం చేసుకొని తర్వాత జాగ్రత్తగా ఆ రాత్రులు అట్టి పెట్టి మర్నాడు ఉదయం ఆ శివుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఆ భస్మాన్ని తీసుకొని ఒక గిన్నె వేసుకొని రోజు కొంచెం విభూతిర్భూతిరైశ్వర్యమనిమాధికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అనుకుంటూ ఆ విభూతి పెట్టుకుంటే, ఆ భస్మం అనేటువంటిది నుదిటిని పెట్టుకుంటే అది ఆరిపోవడానికి ఎంతసేపు అయితే పడుతుందో ఆ సమయంలో భగవంతుడు ఆ వరాన్ని ఇచ్చేస్తాడండి. ఇలా కంటిన్యూగా ఇవాళ ఏ నక్షత్రంలో మొదలుపెట్టారు అంటే సుమారుగా ఇవాళ నుంచి 28 రోజులు రోజు చేసుకోవడం మంచిది. 28 రోజులు ఆపకుండా కనుక చేసినట్లయితే వాళ్ళకి ఇప్పటి వరకు మనం పడ్డ ఇబ్బందులకి ఇవాళ నుంచి ఈ 28 రోజుల్లో పడిన ఆనందానికి వాళ్ళకి ఖచ్చితంగా తేడా తెలిసిపోతుందండి. తెలిసిన తర్వాత ఇంకొన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేసుకున్నప్పుడు కాస్త ఆదాయం అనేటువంటి భగవంతుడు చూపిస్తాడు. ఆ చూపించిన తర్వాత చండీ లక్ష్మీ గణపతి విధానాన్ని అనుసరించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. కలియుగంలో ఇంతకు మించిన తేలికైన ఉపాయం అయితే లేదమ్మా. కానీ అది మనం చేస్తామానంటే భస్మం పోస్తే మనకేమొస్తుంది అనేటువంటి ఒక అంటే ఈ చోటి కర్మ ఏ చోటి అన్నట్టుగా నీకు కర్మ అనుభవించాలి అని రాసి ఉన్నప్పుడు దాన్ని తప్పించుకునేటువంటి మార్గం భగవంతుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా లేజినెస్, నీ బద్ధకం వలన ఇప్పుడు చేస్తే అవుతుంది, నువ్వు చేస్తే కదా అవుతుందో అవుతుందో తెలిసేది, ఇక్కడ కూర్చుంటేప్పటికి కాదు, చేస్తే కదా అవుతుందో తెలిసేది. ఈ బద్ధకాన్ని వదిలి ఒకసారి వెళ్ళి చేయగలిగేవా? చేయలేకపోతున్నావు. దేవుడికి ఎన్నో పూజలు చేశానులే. ఉదయం పూట టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం పూట భోజనం, కొంతమంది రాత్రి పూట భోజనం చేస్తారు, కొంతమంది టిఫిన్ చేస్తారు, అది వేరే విషయం. నేను పొద్దున్న 7 గంటలకి అన్నం తింటాను, మధ్యాహ్నం టిఫిన్ చేస్తాను, నటమతంగా ఉంటాంట, జీవితం అంతే ఉంటుంది. అంటే ఏ సమయంలో ఏది ఎలా ఉండాలి చెయ్యాలి అనేటువంటిది నిర్దిష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి దాన్ని అనుసరించు. నీ బద్ధకాన్ని వదిలేయి. ఏవో అన్నీ చేసేసాం కదా, చివరి ప్రయత్నంగా భస్మాభిషేకం చేద్దాం అనుకో. నీకేమవుతుంది ఖర్చు? 11 పిడకలు తెచ్చుకుంటావు, కాల్ చేస్తావు, వాటిని చక్కగా స్వామివారి మీద రాల్చేస్తావు, కాస్త మూట కట్టి పక్కన పెట్టుకుంటావు, మళ్ళీ మర్నాడు దాన్ని రాలుస్తావు. అదే 4-5 రోజులు నువ్వు చేస్తావు దాన్ని, మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ అంత 4 పిడకలు తెచ్చుకో, 11 పిడకలు, అదే 28 రోజులు. 28 రోజులు అంటే సుమారుగా నీకు ఒక 50 పిడకలు 60 పిడకలు పడతాయి. నీకు ఆ భస్మం రోజు పెట్టుకోవడం మొదలుపెట్టు. బయటకు వస్తే ఎవరన్నా నవ్వుతారని భస్మం మొహాన్ని ఉంటే అనుకుంటే అనుభవిస్తారు, ఎవరు నవ్వుతారు. నీ కష్టం వస్తే నవ్విన నీకు గ్లాసులు మంచిని ఇచ్చాడా? లేదు. నిజం చెప్పండి, మన కష్టం వస్తే గ్లాసు మంచి వచ్చిన పాపాన్ని పోలా. నీ దగ్గర రూపాయి ఉంటే వీళ్ళందరూ భజన చేసుకుంటూ వచ్చేస్తారు, భజన బృందం, అన్నా నువ్వు తోపు నీ అంతటి వాళ్ళు లేడని చెప్పి మన భజన బృందానికి మనం అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది ఉచ్చం నిజం మర్చిపోయి నమ్మేస్తూ ఉంటాం, నిజమా అబద్ధమా కూడా ఆలోచిస్తుంటాం. కాబట్టి ఈ భజన బృందం అనేటువంటిది కాదుగా మనకు కావాల్సింది. మంచి చెడు ఏంటో విషయం తెలుసుకున్నప్పుడు ఆ విధానాన్ని, అంటే నీకు కష్టం వస్తే నీ దగ్గర ఎవరు రావట్లా, నీకు రూపాయి ఇస్తే అందరూ వస్తున్నారు, కాబట్టి అటువంటి వ్యక్తులతో నీకు అనవసరం. నేను, నా కుటుంబం, నా భగవంతుడు విభూతి పెట్టుకో, ఖచ్చితంగా కాపాడతాడు భగవంతుడు, ఖచ్చితంగా. అది విషయం సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా పిడకలు ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది, మనకు పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా ఏం కాదు, మనసు పెట్టాలంతే. అంతేనమ్మా. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు.